అందరికీ నమస్తే అండి. ఎవరైనా సరే రాష్ట్రానికి పరిశ్రమలు రావాలి, పెట్టుబడులు రావాలి, రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువతకి ఉపాధి అవకాశాలు కలగాలి, ఉద్యోగాలు రావాలనే కదా కోరుకునేది. కానీ దీనికి పూర్తిగా ఆపోజిట్ అండి మా పేటీఎం బ్యాచ్ కానీ లేదంటే వైసీపీ నాయకులు కానీ. మీకు ఒక వీడియో వినిపిస్తాయి ఇక్కడ, అది పేరు ఏదో ఉంటుంది, విజయ్ కేసరి ఏదో ఉంటుంది. అటు డైరెక్ట్గా ప్రభుత్వం 21 ఎకరాలు 99 పైసలకి టీసీఎస్ కంపెనీకి అమ్మేసిందని మాట్లాడుతున్నాడు. వాడికి లీజుకి అమ్మేస్తానికి వ్యత్యాసం తెలియదు, వాడికి తేడా తెలియదు. వాడి ఏడుపు చూడండి ఒకసారి, వినిపిస్తా. లొకేషన్ లో అంత కాస్ట్లీ రియల్ ఎస్టేట్ ఉండే ఏరియాలో 21 ఏకర్స్ ని మీరు 99 పైసలకి ఎలా అమ్మేశారు? అండ్ మీకున్న డిస్క్రిషనరీ పవర్స్ పట్ల మీరు మైండ్ఫుల్ గా ఉండాలి కదా అని చెప్పి తెలుసుకోరా. ఫస్ట్ అమ్మడానికి లీజుకి ఇవ్వడానికి తేడా తెలుసుకోరా. వాళ్ళు ఏదో స్క్రిప్ట్ పంపించారని చెప్పేసి చదివే మాకు. సరేరా, పోనీ నీలాగే అనుకున్న, పోనీ నీ పాయింట్లోనే మాట్లాడుకుందాం. నీకు 99 పైసలకి ఎలా అమ్మేశారు అని అడుగుతున్నావు కదా. వైఎస్ఆర్సీపీ పార్టీ ఆఫీసులకి ప్రతి జిల్లాలోనూ కూడా పార్టీ కార్యాలయాలు నిర్మించాడు కదా. 2 ఎకరాలు 3 ఎకరాలు, విశాఖపట్నంలో కూడా అనకాపల్లిలో అనుకుంటా ఒక 2 ఎకరాలు 3 ఎకరాలు కేటాయించాడు. అలా ప్రతి జిల్లాలోనూ కూడా ప్రభుత్వ భూమిని 2-3 ఎకరాల కాడికి కేటాయించుకుంటూ వెళ్ళిపోయాడు. 99 పైసలకే కొనేసినట్టేనా? ఏరా ఆ రోజు మాట్లాడలేదే. ఎదవలకి అమ్మకానికనే లీజుకి తేడా తెలియదు. ఈడు పెద్ద పోటుగాడి పెద్ద మేధావులా మాట్లాడాడు. ఫస్ట్ మనం వ్యత్యాసం తెలుసుకోవాలి. ప్రభుత్వాల కంపెనీకి భూములు లీజుకి ఇస్తాయా లేదంటే అమ్మేస్తాయా అనేది మనం తెలుసుకొని అవ్వాలి. అది మనకు తెలియవసరం లేదు. ఊరికే మనం ఏది పడితే అది మాట్లాడితే అయిపోద్దా? ఎక్కడైనా కానీ ప్రభుత్వం చెప్పిందా మేము అమ్మేసామని చెప్పేసి అని? ప్రభుత్వం భూమి కేటాయించింది, లీజుకి ఇచ్చింది. తప్పే ఉంది అందులో. రాష్ట్రంలో ఉన్న యువతకు ఉద్యోగ అవకాశాలు కలగాలి, ఉపాధి దొరకాలి. 1-2 కాదు కదా, ఏకంగా 12,000 మందికి ఉపాధి దొరుకుద్ది. 1,370 కోట్ల రూపాయలు పెట్టుబడితో కంపెనీ ముందుకు వచ్చింది. అరే పరిశ్రమలు రావాలని కోరుకోవాలి కానీ మీరు భూమి ఎందుకు ఇచ్చారండి, స్థలం ఎందుకు ఇచ్చారండి? మన జగన్మోహన్ రెడ్డిలాగా సేల్ డీడీలు ఇచ్చేయలేదు కదా. ఏ కంపెనీకి పడితే ఆ కంపెనీకి రాసిచ్చేయలేదు, పూర్తిగా రాసిచ్చేయలేదు. మన జగన్మోహన్ రెడ్డి రాసిచ్చేసాడు సొంత కంపెనీలకే. పేర్లు కూడా చెప్పగలుగుతాం, గుర్తుపెట్టుకో బాగా. తన సొంత పార్టీ ఆఫీస్కి, సొంత కంపెనీలకి ప్రభుత్వ భూముల్ని రాసిచ్చేసాడు. ఉదాహరణకి దొనబండ దగ్గర ఆ సరస్వతి పవర్ ప్లాంట్ ఏదో ఉంది కదా, దానికి సంబంధించిన భూములు ఎవరి భూములు అవన్నీ కూడా ఏ ప్రభుత్వాలే కాదా? ఇంకంతే విషయం చెప్పాడు. అంతే. మీ బుద్ధులు మారవరా. ఒక పక్కన అఫీషియల్ పేజీల్లోనేమో 99 పైసలకే మీరు లీజుకి ఎలా ఇచ్చేస్తారని చెప్పేసి వాళ్ళు, ఈ మీద ఇక్కడికి వచ్చేసి 99 పైసలకి అమ్మేశారంటాడు వీడికి ఏమాత్రం బుర్ర బుద్ధి జ్ఞానం ఉందా? ప్రభుత్వాలు అమ్మేస్తాయి భూముల్ని. ఇంకా మాట్లాడరా. క్వశ్చన్స్ లోకేష్ గారిని అడిగారు. దానికి లోకేష్ గారు ఇచ్చిన రెస్పాన్స్ చూడండి, మనందరి మైండ్స్ బ్లాక్ అయిపోతాయి. ఈవెన్ ఆవిడ షాక్ కనిపించేలా చూడండి. మీకు వీడియో చూపిస్తాను నేను ఇప్పుడు. కాదురా, నీకు లీజుకి ఇవ్వడానికి అమ్మడానికి తేడానే తెలీదు. అసలు ఆ పాలసీ ఏంటో కూడా నీకు తెలియదు. ప్రభుత్వాల కంపెనీలకి లీజుకి ఇస్తాయా అమ్మేస్తాయా అనే విధానం కూడా నీకు తెలీదు. ఏమీ తెలియకుండా వాళ్ళు ఏమన్నారో వీళ్ళు ఏమన్నారో ఆవిడ షాకింగ్ రియాక్షన్ ఇచ్చిందని చెప్పేసి నీకు నువ్వు చెప్పేస్తావా? చూపించరా నీ దగ్గర ఆధారాలు ఏంటో. ప్రభుత్వం చెప్పింది అమ్మేసావని లేదు. గత 5 ఏళ్ళు కూడా మాట్లాడాల పరిశ్రమల గురించి. ఎక్కడా మాట్లాడాలంటే రాష్ట్రంలో ఉన్న యువతకే ఉపాధి దొరకకూడదు. ఎంతసేపు కూడా ప్రభుత్వం పైన ఆధారపడి బతికేయాలి. 10,000కో 15,000కో ఎంతో కొంత సంక్షేమ పథకాల రూపంలో సంవత్సరానికి 15,000 రూపాయలు ఇచ్చేస్తే బానిసలాగా జగన్మోహన్ రెడ్డి కింద కాళ్ళ కింద బతికేయాలి. అంతేనారా? 5 ఏళ్ళు ఒక్క పరిశ్రమ రాకపోయినా ఎవడో మాట్లాడలేదండి. ఎవడు మాట్లాడలా. ఉన్న పరిశ్రమలు తరిమేసినప్పుడు కూడా ఎవడో మాట్లాడలా. ఇవాళ రాష్ట్రానికి పరిశ్రమలు వస్తుంటే ప్రతి పరిశ్రమ పైన కూడా ఏడుపులా, పైగా వ్యతిరేకంగానేమో క్యాంపెయిన్లా. ఏదైనా ఒక పరిశ్రమ ముందుకు వస్తే మీరు రావద్దు అని చెప్పేసి ట్విట్టర్లో వీళ్ళు ట్రెండింగ్ చేస్తారు. తెలుసండి మీకు? ట్విట్టర్లో పెద్ద పెద్ద పోస్టులు పెడతారు, మీరు మా ఆంధ్రాకి రావద్దు అని చెప్పేసి వైసీపీ కార్యకర్తలు. వాళ్ళకి ఎలాగా పని పాట ఉండదు. నిజానికి వెళ్ళాలి అందరూ కూడా చదువుకొని సత్తారని చెప్పేసి నేనైతే అనుకోను. అందరూ నిజానికి వచ్చే ఉద్యోగాలు సద్యోగాలు ఉండవు, కుటుంబాలను పోషిస్తారని చెప్పేసి నేనైతే అనుకోను. ఆ గాలినా కొడుకులు గాలికి తిరుగుతాడు. మరి నీకేం పోయే కనవరా? ముందు మనం తెలుసుకోవాలి, లీజుకి ఇచ్చారా అమ్మేశారా? ఎవడన్నా 99 పైసలకి ప్రభుత్వ స్థలాన్ని అమ్మేస్తాడా? బుర్రని ఏమైనా మాట్లాడుతున్నావా?
కనీసం మనం అదన్నా తెలుసుకోవాలి కదండి. కనీసం బేసిక్ కదండి అది. మనకి బేసిక్ నాలెడ్జ్ లేకుండా, మనకు తెలియకుండా, మనకు ఛానల్ ఉంది కదా, పేటీఎం కుక్కలు ఉన్నారు కదా మోయడానికి అని చెప్పేసి ఏది పడితే అది మాట్లాడితే ఇక మా లాంటి వాళ్ళతో కనిపించుకోవచ్చు. గుర్తుపెట్టుకోబాక. మనం ప్రభుత్వాన్ని విమర్శించవచ్చు, మనం తప్పు పట్టట్లా. మరి జగన్మోహన్ రెడ్డి సొంత వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయం నిర్మించుకోవడానికి ప్రతి జిల్లాలోనే 2-3 ఎకరాలు కేటాయించేసుకున్నాడు. మరి ఎందుకు మాట్లాడాలా? 99 పైసలకే లీజు చూడుపో. విశాఖపట్నంలో ఇచ్చాడు, అనకాపల్లి జిల్లాలో ఇచ్చాడు, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఒంగోలు అన్ని జిల్లాల్లోనూ ఇచ్చుకుంటూ పోయాడు. ఎందుకు మాట్లాడలేదురా మనం? ఎందుకు మాట్లాడలేకపోయామని అడుగుతున్నా. దానివల్ల ఎవరికి ఉపయోగం? సరే ఇప్పుడు నీ భాషలో చెప్పాలంటే 99 పైసలకి కొనేసుకున్నాడు ప్రభుత్వ భూమిని జగన్మోహన్ రెడ్డి. నీలాగా చెప్పాలనుకుంటే కనుక ఆ రోజు మాట్లాడలేదే. అతి మేధావుతాను వద్దు, మీరు ఎలాంటి విష ప్రచారాలు చేస్తే మీరే ఇబ్బందులు గురవుతారు. ఫస్ట్ తెలుసుకో, లీజుకి ఇచ్చిందా అమ్మేసిందా? లీజుకి అమ్మకానికి మధ్య వ్యత్యాసం తెలుసుకో, తేడా తెలుసుకో. ఆ కంపెనీ వల్ల ఉపయోగాలు ఏంటో తెలుసుకో, ఎంతమందికి ఉపాధి దొరుకుతుందో అది తెలుసుకో, అది చెప్పు. అసలు పరిశ్రమలు రావడానికి ఇష్టపడరండి. ఏదైనా ఒక పరిశ్రమతో ఒప్పుకోరు. అమరావతి పైన ఏడుపు, పరిశ్రమల పైన ఏడుపు. ఎవరికి ఉద్యోగాలు దొరకకూడదు, అందరూ కూడా బేవర్స్గా తిరగాలి ఉద్యోగాలు లేక. అంతేనా? ఉన్న పరిశ్రమలు తరివేసింది కాకుండా పైగా ఇక్కడ మళ్ళీ ఒక ఏడుపులు ఒకటి. 5 ఏళ్ళు గుడివాడ అమర్నాథ్ ఏ రోజైనా సరే రాష్ట్రం గురించి కానీ పరిశ్రమల గురించి కానీ వాళ్ళ హయాంలో అంతకుముందు ఉన్న మంత్రి కావచ్చు, లేదంటే గుడివాడ అమర్నాథ్ కావచ్చు, ఎవరైనా సరే పరిశ్రమల గురించి ఒక్క మాట మాట్లాడారా? లేదు. ఒక ఫేక్ సమ్మిట్ పెట్టేశారు వైజాగ్లో. 13 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చేసినాయి, మేము ఎంఓఏలు కుదిర్చేసుకున్నారు. ఎంఓఏలు ఎవరితో కుదుర్చుకున్నారు అంటే ఫిల్మీమోజీ యూట్యూబ్ ఛానల్తో కుదుర్చుకున్నారు. ఆ రోజే చెప్పాం, యూట్యూబ్ ఛానల్తో ఎంఓఏ ఏంటో దిగ్మాలు ఎదవల్లారా? కనీసం ప్రభుత్వాలకు ఒక పాలసీ ఏడ్చుద్ది కదా. వాళ్ళు తయారు చేసే ప్రోడక్ట్ ఏంటి, ఎన్ని వేల కోట్ల రూపాయలతో పెట్టుబడి పెడుతున్నారు, ఇవన్నీ ఉంటాయి కదా. యూట్యూబ్ ఛానల్కి మీరు ఎలాగా ఎంఓఈ కుదుర్చుకున్నారా అని చెప్పేసి ఆ రోజే తిట్టాము. ఎందుకు కుదుర్చుకున్నాడు? ఎన్నికల ముందు మనకి భజన చేయడానికి, మనకి ప్రచారం చేయడానికి ప్రభుత్వ ధనం అన్నమాట. సో ఒక ప్యాకేజీలా కేటాయించేసాడు. పైగా అక్కడికి వచ్చిన పెట్టుబడిదారులు ఎవరో చెప్పనా? ఇన్స్టాగ్రామ్లోనే గట్టా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసుకుంటారు కదా యూట్యూబర్లో, వాళ్ళు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్, వాళ్ళందరినీ తీసుకొచ్చి పెట్టుబడిదారులుగా చిత్రీకరించేశారు. మనం చేసిన పంతనం అది. మీరేమో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు కంట్లో ఏం పెట్టుకుంటారో నాకు తెలియదు, కానీ అదొక కుల పిచ్చ అనుకోలో ఇంకొక పిచ్చ అనుకోలో నాకు అర్థం కావట్లా. ఏం చేసినా సరే ఒత్తాసు పలికేస్తారు. ఫస్ట్ రాష్ట్రంలో యువతకి కావాల్సిన ఉపాధి దొరుకుతూనే కొద్దో గొప్ప రాష్ట్రం డెవలప్మెంట్ అవుతుంది. ఎంతసేపు కూడా ప్రభుత్వాల మీదనో పక్కనోడి మీదనో ఆధారపడి బతికేకూడదు. అది గుర్తుపెట్టుకో బాగా. ఎందుకంటే రాష్ట్రంలో నిరుద్యోగ యువత సంఖ్య ఎక్కువగా ఉంది కదా. సో దాన్ని మనం నిర్మూలించాలంటే ఖచ్చితంగా పరిశ్రమలు తీసుకురావాల్సిందే. ఆ విధంగానే ప్రభుత్వాలు అడుగులు ఎత్తాయి. అంతే తప్పితే ప్రతిదీ కూడా వ్యాపార కోణంలో ఆలోచిస్తే మన దగ్గరికి ఎవడో రాడు. ఎందుకంటే మన రాష్ట్రం అంతా డెవలప్మెంట్ అయిపోయిన రాష్ట్రం ఏం కాదుగా. హైదరాబాదు, బెంగళూరు, చెన్నై లాగా మనం ఏం డెవలప్మెంట్ అయిపోలేదు కదా. 5 ఏళ్ళు నాశనం చేసాడు కదా. ఈ నాశనం చేసిన రాష్ట్రాన్ని మళ్ళీ పునర్నిర్మించాలంటే ఖచ్చితంగా వాళ్ళు అడిగినట్టు మనం ఖచ్చితంగా ఒప్పుకోవాల్సిందే. మనం డిమాండ్ చేయడానికి లేదు ఇక్కడ. పరిశ్రమలు ఏవైతే మనకి వాళ్ళ రిక్వైర్మెంట్ ఏదైతే ఉందో దానికి అనుకూలంగా సమకూర్చాల్సిన బాధ్యత ప్రభుత్వం అన్నది. ఓకేనా? రావాలి కాబట్టి మన అవసరం మనదే, వాళ్ళది కాదుగా. వాళ్ళకి ఇక్కడ కాకపోతే ఇంకో దిక్కుని పెట్టుకుంటారు వెళ్ళి. మన రాష్ట్రంలో కాకపోతే ఇంకో రాష్ట్రంలో పెట్టుకుంటారండి. అవసరం ఎవరికి? మనకి. బాగుపడాల్సింది ఎవరు? మన యువత. ఉద్యోగాలు రావాల్సింది ఎవరికి? మన యువతకు రావాలి. అంతే కదా. నువ్వు ఇవ్వకపోతే మానే, వేరే రాష్ట్రంలో ఇస్తారు, అక్కడికి వెళ్ళి పెట్టుకుంటారు. అప్పుడు ఏం చేస్తావు? ఉదాహరణకి అమర్ రాజా వెళ్ళిపోండి అన్నారు. తెలంగాణలో పెట్టారు ప్లాంట్, బొట్టెట్టి పిలిచారండి. తెలంగాణలో పెట్టుకున్నారు. ఉపాధి ఎవడ దొరికింది? తెలంగాణ యువతకి. అలాగే లూలుమాల అన్నారు, దాన్ని తరిమేశారు. చెన్నైలో పెట్టారు, అద్భుతంగా కట్టారు. చెన్నైలో చూడిపో, అందులో ఎంతమంది ఉద్యోగాలు చేస్తున్నారో చూడిపో. ఎవరికి వచ్చింది ఉపాధి అవకాశాలు? అక్కడ యువతకు వచ్చింది.
ఇప్పుడు వైజాగ్లో ఒక మాల్ పెట్టినా లేదంటే ఒక పరిశ్రమ పెట్టినా ఇతర రాష్ట్రాల నుంచి తీసుకొచ్చి ఇక్కడ కంపెనీలోని పని చేయించరు కదా, పని చేపిస్తారా? ఉపాధి దొరికేది ఇక్కడ వాళ్ళకే కదా, ఇక్కడ యువతకే కదా. ఆ మాత్రం బుర్ర బుద్ధి జ్ఞానం లేదా నీకు అసలు? కామన్ సెన్స్ వాడంట్రా, బుర్ర వాడంట్రా. ప్రతిసారి మా చేత అనిపించుకోమాకండి.